చెప్పండి. దేవుడు అంటే గౌరవం లేనటువంటి వారిని దుష్టులు అని వాక్యం సంబోధిస్తే, దేవుడు అంటే విలువ లేనటువంటి వారిని దుష్టులు అని వాక్యం సెలవిస్తే, అన్గాడ్లీ పీపుల్ని దుష్టులను వాక్యం సెలవిస్తే, ఈరోజు అనేక మంది క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి నమ్మామంటూనే ఉన్నాం, దేవుణ్ణి సంతరక్షకుడిగా అంగీకరించామనే అంటున్నాం. నేను అడుగుతున్నాను, నా జీవితంలో దేవుడు అంటే నిజంగా గౌరవం ఉందా? నా జీవితంలో నిజంగా దేవుడు అంటే రెస్పెక్ట్ ఉందా? అమాలేకీలకి దేవుడు అంటే మర్యాద లేదు, ఫిలిస్తీన్లకి దేవుడు అంటే మర్యాద లేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులకి చెప్పండి, దేవుడు అంటే లోకంలో ఉన్నవారికి అంతో ఇంతో గౌరవం ఉంది. యేసు ప్రభు అంటే అమ్మో ఈయన కూడా దేవుడే, ఆయన ద్వారా మా బంధువులందరూ మారిపోయారు. ఈ యేసు ప్రభువు నమ్ముకోవటం ద్వారా అనేక మంది మా రక్త సంబంధికులందరూ మారిపోయి ₹1 సంపాదించుకొని తాగుడు ఆపేసి ఇష్టానుసారంగా బ్రతికే అలవాట్లు అన్నీ ఆపేసి చాలా బాగున్నాడు, ఈయన కూడా చాలా మహత్తు కలిగిన వాడని అంతో ఎంతో అన్యులైనా ఈ దేవుడు అంటే గౌరవం ఉంది. కానీ యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిలో, యేసు ప్రభువుని సంతరక్షకుడిగా ఒప్పుకున్నటువంటి వారిలో, యేసు ప్రభువుని సంతరక్షకుడిగా అంగీకరించిన వారిలో దేవుడు అంటే గౌరవం ఉందా? చెప్పండి. ఈ దేవుడు అంటే మీలో ఎంతమందికి గౌరవం ఉన్నట్టుగా మీ ప్రవర్తనలు ఉంటున్నాయి? ఈరోజు లోకంలో అనేక మందికి డబ్బు అంటే గౌరవం, డబ్బు అంటే చాలా రెస్పెక్ట్. ₹1 కింద పడితే కళ్ళకద్దుకోకుండా జేబులో వేసుకునే మనిషి ఉండడు. ₹1 కింద పడితే కళ్ళకద్దుకొని కుదిరితే దాన్ని ముద్దు పెట్టుకొని జేబులో వేసుకునే క్రైస్తవులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, అనేక మందికి డబ్బు అంటే గౌరవం ఉంది, అనేక మందికి డబ్బు అంటే చాలా వాల్యూ ఉంది. కానీ ఈ దేవుడు అంటే చెప్పండి, ఈ దేవుడు అంటే ఒక ₹10,000 ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా లెక్క పెడతాము. ఒక ₹10,000 ఎవడైనా మన అకౌంట్లో వేస్తే అది ఉన్నాయో కట్ అయిపోయాయని అట్లీస్ట్ రోజుకు ఒకసారైనా చెక్ చేసే క్రైస్తవులు మనుషులు లేరు. నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుణ్ణి గౌరవించే వాళ్ళు లేరనడానికి ఏకైక కారణం, డబ్బును గౌరవిస్తే డబ్బును ఏం చేస్తాం? ప్రతిరోజు పరిశీలిస్తాం. ఈ దేవుని గౌరవిస్తే ఈ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేస్తాం? చెప్పండి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేస్తాం? నేను అడుగుతున్నాం, మనందరమే క్రైస్తవులమే, మనందరమే దేవుణ్ణి అంగీకరించిన వారమే, మనందరమే ప్రతి ఆదివారం మందిరాన్ని వెంబడించేటటువంటి వారమే. నేను అడుగుతున్నాను, ఎంతమంది దేవుణ్ణి గౌరవించే క్రైస్తవులుగా మీరున్నారు?